కథ చాలా చిన్న కథ. చాలా చిన్న కుటుంబం. చిన్న వయసులో తల్లి చనిపోవడంతో నాన్నే కష్టపడి పెంచాడు. ఆ తరువాత ఏమైందో ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. హరాజ్ బాక్స్ రెడీ అయింది నాయన, క్యాలేజీ తీసుకెళ్ళా. ఇది తీసుకోనా, ఖర్చులుకుంటా. సరే నాన్న, వెళ్ళేసి వస్తానా. నా కొడుక్కి కొత్త బట్టలు కొనిచ్చాలి. ఏంటో విషయాలా? నాకు మా నాన్న బైక్ గిఫ్ట్ గా ఇచ్చారా. మీ నాన్న నీకేంది ఇచ్చారా? మా నాన్న నాకు ఐఫోన్ తెచ్చారా గిఫ్ట్ గా. నీకేం తెచ్చారా? వీళ్ళ నాన్న దగ్గర కొడతలే రాట. నానా నానా, నాకు అర్జెంట్ గా 2 లక్షలు, నేను బైక్ కొనుక్కోవాలా. నాకు ఆడంత డబ్బెట్ వస్తుందా నాన్న? నాకు వయసు అయిపోయి నువ్వే కదా నాన్న చూసుకోవాలి. ఛీ, నా ఫ్రెండ్స్ చూడనా, వాళ్ళ నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారో. నువ్వు ఉన్నావు ఎందుకు చూడనా? నువ్వు పెట్టందే కాకుండా మళ్ళీ రేపు నిన్నే చూసుకోవాలా. ఇలాంటి బతుకున్నావు ఒకటే, లేకపోయినా ఒకటే. సారీ బాబు, మీ నాన్నగారు ఇంక లేరు. హలో, కార్తీక్ గారేనా మాట్లాడేది? అవునండి. మీ నాన్నగారు నీ పేరు మీద 50 లక్షలు పాలసీ కట్టారు, వచ్చి కలెక్ట్ చేసుకోండి. సరే నాన్న. ఇంకా ఎదమాటున మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. నాన్న, నువ్వు సంతోషం ఉండడమే నాకు కావాలి. అందరూ నాన్నలాగా నేను చూసుకోలేనందుకు నన్ను క్షమిస్తావు కదా. ఇప్పుడు నీకు నచ్చిన బండి కొనుక్కో నాన్న. నేను బ్రతుకున్నప్పుడు ఇవ్వన సంతోషాన్ని నేను చనిపోయినానికి ఇస్తున్నాను నాన్న. నీకన్నా నా ప్రాణం ఎక్కువ కాదు నాన్న. తల్లిదండ్రులు పోయాక వాళ్ళ విలువ తెలుసుకొని ఎంత బాధపడినా వాళ్ళు వెనక్కి రారు. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకొని వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోండి.